ఫిబ్రవరి 15 దేవుని వాగ్దానం. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనలు 25:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు అత్యున్నత కృప వలన మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, మనం అనేకమైన పనులను అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య మనము ప్రారంభిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ఆ పని కొరకు, లేకపోతే మనం ఒక గమ్యం కలిగి ఉన్నప్పుడు, ఒక గురి కలిగి ఉన్నప్పుడు దాన్ని సాధించుటకు ఎన్నో రకాల ప్రయత్నాలను మనం చేస్తూ ఉంటాము, అనేక మందిని కలుస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో చాలాసార్లు ఏమి అడగాలో కూడా తెలియనటువంటి సంకట పరిస్థితులు మన చుట్టూ, మన జీవితంలో అనేక సందర్భాల్లో మనకి ఏర్పడుతూ ఉంటాయి. నువ్వు అలాంటి పరిస్థితుల్లో గనక ఇప్పుడున్నట్లయితే ఏమి చెయ్యాలో, ఎవరిని అడగాలో, ఎలా చెయ్యాలో, ఏమీ దిక్కుతోచని పాలుపోని పరిస్థితుల్లో గనక నీవు ఉన్నట్లయితే ఈ వాగ్దానం నీ కొరకే. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఏమి అడగాలో, నువ్వు ఏమి కోరుకోవాలో ఆ విషయాన్ని కూడా, ఆ మార్గాన్ని కూడా నేను నీకు బోధిస్తాను. కొన్నిసార్లు ఏం అడగాలో, ఎలా అడగాలో కూడా మనకు తెలియదు. అలాంటి పరిస్థితులను, అవకాశాలు వస్తాయి కానీ వాటిని అందిపుచ్చుకోలేని వారు అనేక మంది మన చుట్టూ కనబడతారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏమి దిక్కుతోచని పాలుపోని స్థితిలో ప్రభు చక్కటి మార్గాన్ని నీకు బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. ఏ మార్గాన్ని కోరుకోవాలో కూడా ప్రభువే నీకు బోధిస్తాడు. అది ఎప్పుడు అని అంటే ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మరి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏది కోరుకోవాలో, ఎలా కోరుకోవాలో అవన్నీ కూడా ప్రభువే నీకు బోధిస్తాడు. దాని ద్వారా నువ్వు ఆశీర్వదింపడతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ప్రభువా, నీ బిడ్డలకు ఏమి కోరుకోవాలో కూడా నీవు బోధించండి. వారి ప్రయాణాల్లో, పనుల్లో, కార్యాల్లో గొప్ప విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.